మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు? లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు చేయగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు, బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం షరత్? 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు. దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి. మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి. దీన్ని పైలట్ కింద అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అచ్చంపేటను తీర్చిదిద్దండి. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి. ఇంటికి ఇస్తే ఇంకా మంచిది. ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకి ఆదాయం కూడా రావాలి. నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు, ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. నెల 3,000 నుంచి 5,000 ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చిందనుకో, బ్యాంకులో పడ్డాయి అనుకో, వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా, మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు. ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఇది అయిపోయే వరకు 100 రోజులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయన్న, దీనికి ఒక ఆఫీసర్ని ఎవరైనా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా, ఒక డెప్యూట్ చేయండి, ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు. సంతోషమా మీకు అందరికీ? అన్ని సంఘాలలో అల్వేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు. ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు, కింద ఏం చెప్పాలి, వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేటలో వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి, సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకు